సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఓ నిర్మాత వేధించటం గురించి ఖుష్బూ చెప్పుకొచ్చింది. సినిమా రంగంలోకి వచ్చే అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఖుష్బూ చెప్పు చూపించినంత ధైర్యం ఉండాలి. కాస్టింగ్ కౌచ్ గురించి ఖుష్బూ ఏమందో ఇప్పుడు చూద్దాం. కాస్టింగ్ కౌచ్ అనుభవం నాకు ఉంది. దీని గురించి ముందే మాట్లాడాలనుకున్నా, కానీ పరిస్థితి అనుకూలించలేదు. సినిమాల్లో రాణించడానికి నేను ఎక్కడా రాజీ పడలేదు అని ఖుష్బూ హేమా కమిటీ ఏర్పాటు సమయంలో చెప్పారు. ఖుష్బూ తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా తప్పు జరిగితే కుటుంబం, ముఖ్యంగా తండ్రి అండగా నిలబడాలి. కానీ ఆమె తండ్రి నుంచే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. ఖుష్బూ 8వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి నుంచి లైంగిక వేధింపులకు గురయ్యారు. దాంతో ఆమె గట్టిగా నిలబడ్డారు. సినిమాల్లో నాకు సహాయం ఎవరూ చేయలేదు. ఓ నిర్మాత నన్ను సంప్రదించి సినిమాల్లో అవకాశం ఇస్తానన్నారు. నాకు ఎవరూ లేకపోవడంతో వాళ్ల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఓ నిర్మాత నేను మేకప్ వేసుకుంటున్న రూమ్కి వచ్చారు. వాళ్ల హావభావాలు చూస్తే ఏదో ఆశిస్తున్నట్టు అర్థమైంది. మేకప్ రూమ్లో అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే నా చెప్పు విప్పి, దీని సైజు 41, ఇక్కడే వాడనా లేక మీ దగ్గరికి వచ్చి వాడనా అని అడిగా. నా మాటలు విని ఆ వ్యక్తి అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అని ఖుష్బూ చెప్పారు. ఖుష్బూ ఇలా రియల్ లైఫ్లో బోల్డ్గా ఉంటూ అనేక అంశాలపై ధైర్యంగా మాట్లాడతారు.